ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఇక లైక్ చేయడం నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఫుల్ రేటు నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వెంటనే చార్జ్ చేసే సపోర్టర్స్ అయితే కావాల్సిందన్నమాట వీళ్ళకి. సో ఇంటర్వ్యూ వెంటనే చేయడం అనేది జరుగుతుంది. సో వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెలకి జీతం 26,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? సో ఇక లేచేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూడబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైతే వస్తారో కొత్తగా, సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఫుల్ అనేసి ఇవ్వడం జరిగింది. చార్ట్ సపోర్ట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది, అంటే చార్ట్ మద్దతు అనే అర్థం అనమాట. సో చెన్నై, తమిళనాడు, ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. బిజినెస్ ఆపరేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది, అంటే వ్యాపార కార్యకలాపాలు అనేసి అర్థం బిజినెస్ ఆపరేషన్స్ అంటే. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ ఉద్యోగ వివరణ అనమాట. హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ ప్రైమరీ వెబ్ చాట్ అనేసి. సో కస్టమర్ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా, సో వెబ్ చాట్ ద్వారా మీరైతే నిర్వహించే విధంగా అయితే ఉండాలన్నమాట. అలాగే ఎడ్యుకేట్ కరెంట్ కస్టమర్స్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఆన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేట్ కరెంట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే బాగా చదువుకున్న వాళ్ళు, అటువంటి వారికి మీరు పొటెన్షియల్ కస్టమర్స్కి మీరైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి తెలియజేయాలన్నమాట. అంటే ఉత్పత్తులు ఎలాంటివి, సేవలపై ప్రస్తుత కస్టమర్లు మరియు సంభావ్య కస్టమర్లకి అవగాహన కల్పించే విధంగా అయితే మీరు చూసుకోవాలన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి షుడ్ బి విల్లింగ్ టు హ్యాండిల్ కస్టమర్ ఎక్స్క్లషన్స్ అండ్ కాల్స్ వెన్ నీడెడ్ ప్రెసిడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, షుడ్ బి విల్లింగ్ టు హ్యాండిల్ కస్టమర్ ఎక్స్క్లషన్స్ అండ్ కాల్స్ వెన్ నీడ్ ప్రెసిడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ యొక్క ఎక్స్క్లషన్స్ ఏవైతే ఉన్నాయో మరియు కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవసరం ఉన్నప్పుడు నిర్వహించడానికి మీరు ఒక పెద్దగా ఉండాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇది ఒకటి ఇవ్వడం జరిగింది. సో అచీవ్ ద KPIs అండ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ద క్యాడెన్స్ సెట్ బై ద టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏంటంటే ఇక్కడ చూడండి, KPIsలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లక్ష్యాలను సాధించడానికి మీరైతే ఒక జట్టుని సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక టీంని క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. సో కెడెన్సెన్స్లో. ఓకేనా? ఇది కూడా మీకు చాలా అంటే మీకు ఉండవలసిన స్కిల్ అనమాట. అంటే ఏదైతే జట్టుని మనం క్రియేట్ చేసుకుని, అంటే టీంని బిల్డ్ చేసుకుంటామో ఆ టీంతో మీరు వర్క్ చేయించే విధంగా కూడా ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ బిల్డింగ్ కనెక్షన్స్ ర్యాపిడ్ టు పర్సనలైజ్ ద చాట్ కన్వర్సేషన్. ఏవైతే వ్యక్తిగతీకరించిన కనెక్షన్స్ ఉంటాయో, అంటే ఎవరినైతే మనం హైక్ చేసుకుంటామో అటువంటి వారితో చాట్ సంభాషణగా మీరు సంబంధాన్ని, అంటే రిలేషన్షిప్ని ఎక్కువగా మెయింటైన్ చేసే విధంగా అయితే మీరు ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ఇతరులకి ఒక చెప్పి దీని గురించి ఒక టీమ్గా ఫాలోఅప్ చేసి బిల్డ్ చేసుకుంటారో అవన్నీ కూడా మీకు ఒక జాబ్లోని యాడెడ్ అడ్వాంటేజ్గా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్, బి యాన్ యాక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ టీమ్ మెంబర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వర్క్. అయితే మీరు ఒక టీం మెంబర్గా ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ. సో పని యొక్క అన్ని అంశాల్లో చురుగ్గా మరియు బాధ్యతను అనుసరించే విధంగా ఒక బృంద సభ్యునిగా మీరైతే వ్యవహరించే విధంగా ఉండాలన్నమాట. అయితే ఇవన్నీ కూడా మీకు జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. జాబ్లో ఉండే అంశాలు ప్రతి ఒక్కటి కూడా 1 2 3 4 5 6. సో ఈ 6 పాయింట్స్ కూడా మీకు
చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వగానే మీరైతే ఇవే చేయవలసి ఉంటుంది. సో ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్. విల్లింగ్ టు విజిట్ ఆఫీస్ ట్వైస్ ఏ వీక్. సో మీరైతే వారానికి 2 సార్లైనా మీరు ఆఫీస్కి వెళ్ళాలి, అంటే కార్యాలయానికి వెళ్ళాలన్నమాట. సో ఇది ఒక్కటైతే హైబ్రిడ్ మోడల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 1 or 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ చార్టర్ కస్టమర్ ఫేసింగ్ రోల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే 1 లేదా 2 సంవత్సరాలు అయితే చాట్ ప్రాసెస్లో మీరు జాబ్ చేసే విధంగా ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ ఫేసింగ్ రోల్స్లో మీరు అంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ కింద మీరు వర్క్ చేసే విధంగా కూడా మీరు ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక చూడండి ఎక్స్పెంటెన్షనల్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరైతే అసాధారణమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ఇక్కడ మీకు స్కిల్ కింద ఇవ్వడం జరిగిందనమాట. సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రాతపూర్వకంగా మీరు రాసేవి ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్గా వీళ్ళైతే కేటాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అది కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అలాగే ప్యాషన్ టువర్డ్స్ అమేజింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. మీకైతే అద్భుతమైన కస్టమర్ అనుభవం పట్ల, కస్టమర్ యొక్క సమస్యల పట్ల, అలాగే కస్టమర్ ఏమైతే చార్జ్ చేస్తారో వాటి మీద ఆన్సర్ ఇచ్చే విధంగా అవగాహన అనేది, అనుభవం అనేది ఉండాలన్నమాట. సో ఇదొకటి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో మీకైతే మంచి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. సో అది కూడా మల్టీ టాస్కింగ్ చేయగలిగే విధంగా ఉండాలి. సో నెక్స్ట్ వేగం మరియు ఖచ్చితంగా సహా అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు అనేవి చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ఎబిలిటీ టు మిస్టేక్ అండ్ మేనేజ్ మల్టిపుల్ కన్వర్సేషన్ సిమిలర్లీ. సో బహుళ సంభాషణలు ఏవైతే ఉంటాయో మల్టిపుల్గా సో ఏకకాలంలో మల్టీటాస్క్ చేయగల మరియు నిర్వహించగల సామర్థ్యం అనేది ఉండాలన్నమాట మీకు. అలాగే నెక్స్ట్ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అయితే రొటేషనల్గా మీరు చేస్తూ ఉండాలన్నమాట. నైట్ షిఫ్ట్తో సహా మీరు రొటేషనల్ షిఫ్ట్ కూడా చేయాలి ఏబీసీ కింద. ఓకేనా. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. ఓకేనా. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. మీరైతే రాత్రిపూట షిఫ్ట్లో కూడా పనిచేయడానికి మీరు మంచి స్ట్రెంత్గా ఉండాలన్నమాట. గుడ్ అనాలిటికల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీకైతే అంటే మంచి విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా విశ్లేషణ చేసే విధంగా అయితే మీకు మంచి స్కిల్ ఉండాలి. సో కస్టమర్కి ఏదైతే కోరిందో అవి ప్రాబ్లం దేనికి వచ్చింది, దేని ద్వారా వచ్చింది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో అటెన్స్ టు డీటెయిల్ అనమాట. సో మీరైతే వివరాలకు అన్నిటికి కూడా శ్రద్ధ వహించారనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. సో దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ రెజ్యూమ్ లేదా మన యొక్క CV కరికులర్ వెటానిస్ అంటారు, దాన్నే రెజ్యూమ్. సో అదైతే PDF డాక్యుమెంట్ రూపంలో ఇక్కడైతే అటాచ్ చేసుకోవాలి. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్, మై ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా, ఫిల్ అవుట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ బిలో. ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, అలాగే క్వశ్చన్స్ అనమాట. ప్లీజ్ ఫిల్ ఇన్ అడిషనల్ క్వశ్చన్స్, యువర్ కరెంట్ లొకేషన్, అలాగే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ చెన్నై. సో ఎస్ అని పెట్టండి. అలాగే ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ అనేసి అడుగుతుంది. సో ఎస్ అని నైట్ షిఫ్ట్ చేయగలుగుతాను అనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అనేసి పెట్టండి. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట, ఓకే అనేసి పెట్టండి. అలాగే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అనేసి అడగడం జరిగింది. 1 to 2 years అనేసి పెట్టండి. అలాగే వాట్ ఈజ్ యువర్ లాస్ట్ కరెంట్ CTC పర్ యానం అనేసి అడగడం జరిగింది. సో ఇక్కడైతే 0 to 2 lakhs అనేసి పెట్టండి. అలాగే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ CTC పర్ యానం, సో 3 to 4 lakhs అనేసి
పెట్టండి. అలాగే వేర్ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని ఎక్కడి నుంచి చూసారు అనేసి అడగడం జరుగుతుంది అనమాట. సో మీరైతే గూగుల్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు, యూట్యూబ్ అనేసి టైప్ చేయండి. సో ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుందనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.